ఎప్పుడైనా అనుకున్నారా చపాతీలో కూడా ఎగ్ లో ఉన్నంత ప్రోటీన్ ఉంటుందని? లెట్స్ సీ ఇఫ్ దిస్ న్యూ హై ప్రోటీన్ ఆటా రియల్లీ డస్ దట్. ఈ రెగ్యులర్ ఆటాలో 100 గ్రామ్స్ కి జస్ట్ 10.7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే ఈ హై ప్రోటీన్ ఆటాలో 14.7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30% ఎక్కువ ప్రోటీన్ అన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వీట్ ఫ్లోర్ లో నుంచి వచ్చే ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అయిన లైసిన్ మిస్ అవుతుంది కాబట్టి. కానీ ఈ హై ప్రోటీన్ ఆటా వాళ్ళు ఏం చేశారంటే ఇందులో వీట్ ఫ్లోర్ తో పాటు సోయా ఫ్లోర్ అండ్ చెన్నా ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఆ మిస్ అయిన లైసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కూడా యాడ్ అయిందనమాట. సో ఎక్కువ ప్రోటీనే కాదు, హై క్వాలిటీ ప్రోటీన్ కూడా మనకి ఈ ఆటాలో వస్తుంది. నార్మల్ గా అయితే మనకు ఒక్క రోటీలో 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ హై ప్రోటీన్ ఆటాలో 4.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మీరు 3 రోటీలు తింటే చాలు 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంటే 2 కోడిగుడ్ల కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. రెగ్యులర్ గా రోటీస్ తినే వాళ్ళకు ఇది ఒక స్మార్టర్ అప్గ్రేడ్ అనమాట. బట్ ఇది మనకు సెకండరీ ప్రోటీన్ సోర్స్ లానే పనిచేస్తుంది కానీ ప్రైమరీ ప్రోటీన్ సోర్స్ లా పనిచేయదు. మీ గోల్ మజిల్ బిల్డింగ్ అయితే మీరు దీంతో పాటుగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయిన చికెన్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, టోఫు అవ్వచ్చు, అలాంటివి కూడా ప్రతిరోజు ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కేవలం ఒక బోనస్ లా మాత్రమే కన్సిడర్ చేయండి కానీ రీప్లేస్మెంట్ లా కాదు. ఐ హోప్ దిస్ హెల్ప్స్.